ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరములు గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 78వ కీర్తనను మనం ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ ఉన్నాం. 78వ కీర్తనలో కీర్తనకారుడు దేవుని మహత్కార్యములను తర్వాతి తరములతో పంచుకుంటే యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాడు. నేటి ఉదయకాలము మన తరువాత తరములకు దేవుని మహత్కార్యములను, దేవుని శక్తిని, ఆయన జరిగించినటువంటి కార్యములను తెలియజేస్తూ స్తుతించుట యొక్క ప్రాముఖ్యత గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మన నాగరిక జీవితంలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపేటువంటి సమయము చాలా తక్కువైపోతూ ఉంది. దాన్ని బట్టి డాక్టర్లు కానీ, ఇంకా సైకాలజిస్టులు కానీ, పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచన చేసేవారు అనేకులు ఏం చెప్తా ఉన్నారంటే, తల్లిదండ్రులు పిల్లలు గ్యాడ్జెట్స్తో గడిపే సమయం కన్నా అవి లేకుండా ఒకరితో ఒకరు సమయం గడపడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మన పిల్లలతో మాట్లాడాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి, వారికి భక్తి విశ్వాసం నేర్పడం మన బాధ్యత. పిల్లలు వాక్యం నేర్చుకోవడం, పిల్లలు పాటలు నేర్చుకోవడం. పిల్లలు నేర్చుకోవాల్సిన ఇంకో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మన గురించి మన తెలియజేయాలి. మన తల్లిదండ్రులు, మన తాతలు, మన చరిత్ర, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన జీవితాన్ని ప్రభు ఏ రీతిగా నేటి వరకు మలిచినాడు, ఈ విషయాలు వారు గుర్తెరుగుతూ వాళ్ళు పెరగడం వారికి చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రారంభం ఎక్కడి నుంచి అయింది అనే విషయాన్ని పిల్లలకు తరచుగా తెలియజేసినారు, నేర్పించినారు. ఈ విషయాన్ని తరచూ జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి వారిలో తగ్గింపు గల మనసు, విధేయత రావాలి. వారి ప్రతి పండుగలో ఇశ్రాయేలు ఏ రీతిగా ఆవిర్భవించింది, ఆ తండ్రి యాకోబు ఒకడు తన కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళి అక్కడ శ్రమలు పడి అతడు బాధపడగా, వేదన పడగా దేవుడు తీసుకొచ్చినాడు. అతడు దేశదిమ్మరిగా ఉండి స్థలం లేనప్పుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చినాడు అంటూ వారి జీవిత ప్రయాణాన్ని తరచూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా మన ప్రారంభ దినములు, మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు, మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వారి జీవిత ప్రయాణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యాత్ర దినములను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యాత్ర జీవితంలో దేవుడు నడిపించినటువంటి విధానాన్ని గుర్తు చేసుకుంటా ఉంటే, మన పిల్లల్లో కూడా దేవుని స్తుతించుట, దేవుని మీద ఆధారపడట ఎంత ప్రాముఖ్యమైనది తెలుసుకుంటాం. మన భావి తరాల్లో పిల్లలు ఏం చదవాలి, ఏ రీతిగా స్థిరపడాలి, వారు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తాం. కానీ వారి జీవితము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వారు భక్తిలో ఎదగాలి. పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే వారికి దేవుని ఎడల భయభక్తులు నేర్పటం, దేవునిలో వారు ఎదిగేలాగా చేయడం, దేవుని పరిచయం చేయడం, భక్తిని, విశ్వాసాన్ని పరిచయం చేయడం మన బాధ్యత. ఏ తల్లిదండ్రులు అయితే ఆ పాత్రను పోషిస్తూ ఉన్నారో వారు తర్వాత తరం పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ సంఘం అయితే సండే స్కూల్ని చాలా ప్రాముఖ్యమైన విషయమని తలంచుతూ ఉన్నారో వారు భావి సంఘాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచి సంఘాలు పిల్లలను దృష్టిలో ఉంచుకుంటాయి. పిల్లల ఎదుగుదల, పిల్లల గురించిన ఆలోచన, పిల్లలు ఏం చదువుతూ ఉన్నారు, ఏ వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు, వారి అవసరతలు, అక్కర్లు, ఇవి గమనిస్తూ పిల్లలను భక్తిలో నడిపించగా వారి రానున్న కాలం దేవుని కొరకు గొప్ప కార్యములు చేయవారుగా మారుతారు. కనుక అటువంటి కృపా నడిపింపు మనకు దయచేస్తూ మంచి విశ్వాసపు సంఘాలని నిర్మించే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, రానున్న దినములన్నిట్లో నా ప్రభువా, నీ కొరకు నమ్మకమైనటువంటి సంఘంలో బిడ్డల్ని నాయన ఏర్పరచుటయందు నీ కృప దయచేయమని, వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని
మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.